Vizag Beach. Today, 19 Jan 2025, and we have successfully completed our 588th Beach Club activity at Kalam Sea Viewpoint. A group of 13 volunteers has collected 9 bags of different kinds of fish which present on the beach. Today, a great immense effort has been kept by volunteers in picking the cloth waste which is present on the beach. Our volunteers went on the beach and they have collected different waste which was being present over the years. I thank all the volunteers who contributed on today's beach club activity. యాక్చువల్లీ బీచ్ లోపల బయట ఎంత క్లీన్గా నీట్గా ఉందో బీచ్ లోపల కొంచెం ముందుకెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్ వేస్ట్ ఉంది. ఆ క్లాత్ వేస్ట్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. సో మేము ఏమైతే చెప్తాం అనుకున్నాం అంటే ఈ క్లాత్స్ అన్నీ గివ్ టు రీసైకిల్ యూనిట్స్ సో దట్ అవి రీసైకిల్ అవుతాయి, యాజ్ వెల్ as డొనేట్ టు us if it is very good so that we can donate to our tribal areas. I request Shiva Garu to share his experience on today's beach club activity. హాయ్ ఎవ్రీవన్, నేను ఇది సెకండ్ టైం నా బీచ్ క్లీనప్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం. లాస్ట్ టైంతో ఇప్పుడు కంపేర్ చేస్తే బీచ్ అనేది కొంచెం బ్యాక్కి వెళ్ళింది. సో లాస్ట్ టైం బయట తీసే అవకాశం కంటే ఈసారి లోపలికి వెళ్ళి లోపలికి చూస్తే ఎక్కడ చూసినా సరే బాటిల్స్ అని లేకపోతే క్లోత్స్ అని, తర్వాత మనం రెగ్యులర్గా మార్నింగ్ తాగే ఈ వాటర్ ప్యాకెట్స్, అది మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ మిల్క్ ప్యాకెట్స్ అనేవి చాలా ప్లాస్టిక్ వేస్టేజ్ ఉందండి. ఇవి మీరు ఇంట్లో కూడా అవి జస్ట్ ఉంచేసి మీరు జీవీఎంసీకి ఇస్తే అది రీసైకిల్ అయిపోతుంది. సో ప్లీజ్ యాక్చువల్లీ ఏదైనా త్రో చేసే ముందు ఆలోచించండి. మనం నెక్స్ట్ బీచ్ని క్లీన్గా ఉంచితేనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఎన్వైరన్మెంట్ని కొంచెం కాపాడుకునే వాళ్ళం అవుతాం. సో బిఫోర్ థ్రోయింగ్ ఇట్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్.